గుడ్ మార్నింగ్. నేను మీ పాలితే సురేష్ నాయక్. ఈరోజు 26 రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే మొదటి పేపర్ మనం ఆదాబ్ హైదరాబాద్ని తీసుకుంటాము. ఆదాబ్ హైదరాబాద్. నేను మేస్త్రినే, విధ్వంసం చేయబడ్డ తెలంగాణ పునర్నిర్మాణమే మా లక్ష్యం. అంటే నేను మేస్త్రినే, విధ్వంసం చేయబడ్డ తెలంగాణను పునర్నిర్మాణం చేయడమే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగినది. ఆర్థిక దివాలా నుంచి గట్టెక్కించే ప్రయత్నం మావి. అంటే ఆర్థికంగా దివాలా తీసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని మనం ఒక దారి చూపించాలని చెప్పేసి మా యొక్క లక్ష్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అందుకోసమే మేస్త్రి అవతారం ఎత్తుతా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి నుంచి నేను ఒక మేస్త్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రం నడవడిగా మాతోనే అభివృద్ధి అయ్యేలా చూస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెలంగాణ తెచ్చారు. ఇకపై వారంలో 3 రోజులు ప్రజల మధ్యలోనే. ఫిబ్రవరి నెల ఆఖరులో మరో 2 పథకాలు అమలు. అంటే ఆల్రెడీ 2 పథకాలు అమలులో ఉన్నాయి. ఇంకా 2 పథకాలు ఫిబ్రవరి మొదటి వారంలో, ఫిబ్రవరి నెల ఆఖరులో ఆ యొక్క 2 పథకాలు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొంద పెట్టాల్సిందే. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే బూత్ స్థాయి కార్యక్రమం ఈ సందర్భంలో ఎందుకు పెట్టడం జరిగింది అంటే, మన గురించి రాహుల్ గాంధీ ఎంతో కష్టపడ్డాడు, మనం రాహుల్ గాంధీ కోసం కష్టపడాలని చెప్పేసి ఆ యొక్క ప్రోగ్రామ్ సందేశం, బూత్ స్థాయి లెవెల్ కమిటీ సందేశం ఏంటంటే రాహుల్ గాంధీ కోసం మనం ఇప్పుడు కష్టపడాలి అని చెప్పేసి వారి యొక్క సందేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మోడీ హామీలను పార్లమెంటులో నిలదీస్తాం. పార్లమెంటు నిలదీయడం కాదు, పార్లమెంటు ఇక్కడ ఉన్న స్థానికంలో బీజేపీ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళతోటి మీ యొక్క ఒప్పందాలు ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ వచ్చే విధంగా చూడండి, నిలదీయండి, దేశ సమస్యలపై పోరాటం చేయండి. అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చే నిధులపై కూడా మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి. అంటే మాజీ డీజీపీ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండడం చాలా చర్చనీయాంశం. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, మాజీ డీజీపీ పేరును ఆమోదించిన తమిళసై చైర్మన్తో పాటు 5 పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర. సభ్యుల నియామకంతో ఉద్యోగాల భర్తీకి చర్యలు, త్వరలో బాధ్యతలు చేపట్టనున్న మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి గారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పటి మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంత కాదు, వేల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ మహేందర్ రెడ్డి పాత్ర ఏమిటి, అసలు డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని కార్యక్రమాలను అడ్డుకున్నారు, డీజీపీ మహేందర్ రెడ్డి మా మీటింగ్లకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి ఎన్నోసార్లు పోరాటం చేశారు. కానీ ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి, అప్పుడు దొంగ అన్న డీజీపీ మహేందర్ రెడ్డి ఇప్పుడు మంచి ఎట్లా అయ్యారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. డీజీపీ మహేందర్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటికి అనుమతి ఇచ్చినారని చెప్పేసి చెప్తున్నటువంటి మీరు ఈరోజు డీజీపీ మహేందర్ రెడ్డికి ఎట్లా నియామకం చేస్తారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎట్లా నియమిస్తారని చెప్పేసి
అడగండి. గతంలో మీరు ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ ఉన్నటువంటి అప్పుడు మిమ్మల్ని అనుగుణంగా అడ్డుకున్నటువంటి మహేందర్ రెడ్డి ఇప్పుడు మీరు వారిని ఎట్లా నియమిస్తారు అంటే మళ్ళా మీ దగ్గర ఉండి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా ఇప్పటి నుంచి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎక్కడికక్కడ అరెస్టులు, ఏ ధర్నా చేసినా ఏ రాష్ట్రంలో చేసినా డీజీ మహేందర్ రెడ్డి ఆనాడు అరెస్ట్ చేయించేవారు. వారిని పట్టుకొని ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇవ్వడం చాలా సిగ్గుచేటు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే టీఎస్పీఎస్సీ అన్ని పేపర్ లీకులు అవుతుంటే విద్యార్థులంతా రాష్ట్రంలో చేస్తుంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసినటువంటి సందర్భం చూసినాం. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆయన వేస్తే ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయాలన్నా కానీ భయపడతారు. ఆలోచన చేయండి మిత్రుల. మన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీ మహేందర్ రెడ్డి అవసరమా అని చెప్పేసి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా అవసరమా అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి. ట్రాక్ అవినీతికి సూత్రధారి రామకృష్ణే అంటే ట్రాక్ అవినీతికి సూత్రధారి రామకృష్ణే అంట. ఏడీజీ కరప్షన్కు రామకృష్ణే అసలు మద్దతుదారుడు. రామకృష్ణ ఇచ్చిన మద్దతుతోనే రెచ్చిపోయిన ఏడీజీ ట్రాక్ నుంచి రామకృష్ణ తప్పుకున్న కొనసాగుతున్న శ్రీనివాస్ రెడ్డి లీలలు. కొద్ది రోజుల క్రితం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా హైమద్ నదీంకు బాధ్యతలు అయినా ఏడీజీ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు శూన్యం. సర్కార్ నజర్ పెడితే ట్రాక్ అవినీతి భాగవతం బట్టబయలు. కాంట్రాక్ట్ టీచర్లకు క్రమబద్ధీకరణలో వసూళ్ల పర్వం. కాంట్రాక్ట్ టీచర్ల సంఘం ఆఫీస్ బేరర్ల ద్వారా వసూళ్లు. టీచర్ల పైసలు తీసుకున్నట్టు జోగినిపల్లి శ్రీనివాస్పై ఆరోపణలు. తొలుత ఉద్యోగాల క్రమబద్ధీకరణ కాకపోవడంతో మొదలైన లొల్లి. మాజీ మంత్రి హరీష్ రావు ఎంట్రీతో సద్దుమణిగిన వ్యవహారం. చివరకు క్రమబద్ధీకరణ చేస్తూ జీవో. దీంతో అంతా గప్చుప్. టీచర్లు ఇచ్చిన పైసలతో ఆస్తులు కొనుక్కున్న సంఘం ఆఫీస్ బేరర్లు. ఇంత సిగ్గుచేనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగాలను మళ్ళీ డ్యూటీలో జాయిన్ చేసుకున్నప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ బేరర్ల విషయంలో వాళ్ళని రెగ్యులేట్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నటువంటి క్రమంలో ఈ వసూళ్ళ పరం ఏంటంటే ఒక్కొక్క దగ్గర వసూలు చేసుకుంటా పోతుంటే మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు, మా సంఘం ఉంది కదా మీకు అని చెప్పేసి ఆ యొక్క ధోరణిలో వాళ్ళు వసూలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్ అవకాశం. ఇద్దరు గవర్నర్ కోటాలో ఎంపిక. రాజ్ భవన్ లో ఆమోదం. కోదండరాంకి విద్యాశాఖ మంత్రి కేటాయించే అవకాశం. వీరితో పాటు మరో 6 క్యాడర్స్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంచి లీడర్లు ఉన్నారు, మంచి కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ కోదండరాం కూడా ఒక జనసమితి పార్టీ పెట్టి ఆ కష్టాల్లో ఉన్నప్పుడు